ఇక తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే గురువుగారు మిథున రాశి. మరి ఈ మిథున రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారం గ్రహస్థితి మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనం గ్రహస్థితిని మనం ఆలోచన చేస్తే, ఈ గ్రహస్థితి విషయానికి ముందుగా వస్తే మిథున రాశి వాళ్ళకి జన్మంలో రవి అలానే శుక్రుడు ఉంటాం, ద్వితీయ స్థానంలో బుధుడు ఉంటాం. అంటే రాస్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారపరంగా లాభాదేవీలు, వ్యాపారపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అనుకూల ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం, ఉద్యోగాల్లో పురోభివృద్ధి, నిరుద్యోగాలకు ఉద్యోగ అవకాశాలు, ఏకాగ్రత అనేది బాగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని కలుసుకోవడం, పిల్లలు తల్లిదండ్రులు కలుసుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఉన్నాయి. కొంత పొదుపు పాటించాలి. గొడవలకి తగాదలకి లేకుండా మితభాషిగా ఉండాలి. పొదుపును కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అలా రాస్యాధిపతి ఏదైతే ఉంటుందో జన్మరాశిలో ఉండటం వల్ల కూడా కొంత డబ్బుల విషయంలో కొంత పొదుపు పాటించడం చాలా మంచిది. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ వృత్తిపరంగా అనుకూలంగా ఉన్న తోటి సహచరులతోటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది. దానితో పాటు చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్యం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం, వాహన యోగం కూడా కలిగే అవకాశం, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల మరి ఆర్థిక పరంగా కొంత పుంజుకుంటారు వీళ్ళు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. కొంతమంది వ్యక్తుల ద్వారా కొంత అవమానాలు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి. దశమ స్థానం రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళే మార్గాలు కొన్ని కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్టలు కొనుగోలు చేయటం ఒకటి, కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు, ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అన్నదమ్ములతో సఖ్యతగా ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయం. కొంత ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకంతా కూడా ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి మరికొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే వీరికి వచ్చేసి ఈ వారం మొత్తంలోని మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి ఈ వారం మొత్తంలో వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు? భయాందోళన చెందకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ చేయటం, దానితో పాటు విద్యార్థులకు దక్షిణామూర్తి శ్లోకాన్ని చదవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం. స్త్రీలు అమ్మవారి కుంకుమార్చన చేసి కాత్యాయనాయుధే కన్యకుమార్ ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.